వానలకు ఈ నగరం అంతా కూడా అతలకుతమైంది. ఎక్కడ పడితే అక్కడ రోడ్లన్నీ కూడా డ్యామేజ్ అయ్యి మరి నాసిరకంతో చేసినటువంటి పనులకు ఇది నిదర్శనం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. స్వయంగా మేయర్ డివిజన్ గుండు సుధారాణి గారి డివిజన్లో 29లో మొన్న జరిగి నాసిరకం పనులతోని మరి పనులు చేయించి ఈరోజు ఒక చిన్న వాన చినుకుబడి మొత్తం రోడ్లన్నీ కూడా అధ్వానమైంది. మరి ప్రజలందరూ కూడా ఇక్కడ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటి వరకు అతి గతి లేదు. మా శ్రేణులందరూ కూడా శ్రమదానం చేశారు. వాళ్ళకు తోచిన విధంగా రోడ్లన్నీ మరమ్మతం చేసినప్పటికీ కూడా మళ్ళా పెద్ద ఎత్తున రోడ్లన్నీ కూడా డ్యామేజ్ అయ్యి ట్రాఫిక్ అంతా కూడా ప్రజలంతా కూడా ఇబ్బంది పడుతున్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు సోయి లేదు. మరి ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదు. వానలు వచ్చినా వరదలు వచ్చినా ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతుంటే ఎవరు జాడపాత్యం ఉండరు, ప్రజాప్రతినిధులు ఉండరు, మేయర్ ఉండరు, ఎమ్మెల్యే ఉండడు. ఈరోజు ఎవరు తక్కిన వాళ్ళే అని చెప్పి ఈరోజు పర్సంటేజ్లకే మొగ్గు చూపెడుతున్నారు తప్ప మరి పనులు చేసి ప్రజలు మెప్పు పొందుదామనేది లేదు. మరి నిన్న మరి రఘునాథ్ కాలనీలో మరి ఒక నిరుపేద వాళ్ళందరూ కూడా అకారణంగా మరి షార్ట్ సర్క్యూట్ అయ్యి కాలిపోతే వాళ్ళని పలకరించిన నాదు లేదు. మా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా మరి సమాచారం ఇస్తే పార్టీ తరఫున వాళ్ళ ఆదుకోవడం జరిగింది. మరి వెంటనే ప్రభుత్వం స్పందించి కార్పొరేషన్ స్పందించి ఆ నిరుపేద కుటుంబాన్ని ఇటు ఇల్లు కానీ ఆర్థిక సాయం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా చూడండి, ఈ రోడ్లంతా అధ్వానంగా ఉన్నది. సొంత మేయర్ డివిజన్లని ఈ పరిస్థితి ఉంటే ఇక మిగతా పరిస్థితి. గతంలో 2018-20లో మరి ఇక్కడ పెద్ద ఎత్తున మరి వర్షపాతం వస్తే ఆ రోజు మేము పెట్టి మరి 250 కోట్లతోని కేటీఆర్ శాంక్షన్ చేసినటువంటి మరి మరమ్మతులు అయినటువంటి నాలాలు కానీ రోడ్లు అయినాయి. ఇప్పటి వరకు అతిగతి లేదు. ఆ రోజు మేము పెద్ద ఎత్తున నాలాలు డ్రైన్లు అన్నీ కూడా రిపేర్ చేస్తేనే ఈరోజు ఈ రఘునాథ్ కాలనీ అనుకోండి, లేక అనేక లోతట్టు ప్రాంతాల్లో వర్షం నీరు రాలేదు. కానీ వీళ్ళు చేసినటువంటి నాశనం పనులు రోడ్లన్నీ కూడా డ్యామేజ్ అయినాయి. వెంటనే మరి అధికారులు స్పందించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇటు సైడ్ రోడ్ ఖరాబ్ ఉన్నది, అటు సైడ్ వన్ సైడ్ వస్తుంటే లాంగ్ రోడ్లు మరి వాహనాలన్నీ కూడా యాక్సిడెంట్ అయ్యి ప్రమాదాలకు గురవుతున్నాయి. కాబట్టి వెంటనే అధికారులు, పోలీస్ అధికారులు, రెవెన్యూ అధికారులు, మున్సిపల్ అధికారులు మరి రాజకీయ నాయకులు కూడా స్పందించి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం.